రుద్రూర్ మండలంలో లక్ష్మపూర్ క్యాంప్ గ్రామంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓ, డిఎం, సివిల్ సప్లైస్ అందరి సహకారంతో అత్యధికంగా వడ్లను కాంటబెట్టినటువంటి కాన్స్టెన్సీ మన బాన్సువాడ కాన్స్టెన్సీ. ప్రైవేట్ పోయేది పోతూ 3 నవంబర్ 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటలేదు మన కాన్స్టెన్సీలో. 1 లక్ష బయట కాంటాలు పోను. ఈ 1 లక్ష క్వింటాలకు 1 లక్ష టన్నులు అంటే 10 లక్షల క్వింటాలకి 500 కాడికి కేవలం బోనస్ 50 కోట్లు వచ్చింది బాన్సువాడ కాన్స్టెన్సీ. ఇంకెవరికైనా మిగిలి ఉంటే కూడా వారికి కూడా త్వరలోనే బోనస్ వస్తుంది. మరి రెండో పంట చూస్తుంటే నాటు మొదలైపోయినాయి. కొన్ని జిల్లాలు ఇక కాంటలే కాలే, ఆరబడతా ఉన్నారు, కాంటలు పెడతా ఉన్నారు. ఇంకా వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. కానీ మన కాన్ఫరెన్స్కి వచ్చే కల్లా అయ్యా ఫస్ట్ నాటు లక్ష్మీపూర్ క్యాంప్ ఉంది మన కాన్స్టిట్యున్సీలో ఫస్ట్. చాలా సంతోషం. మనం చూసుకొని చాలా మంది నేర్చుకుంటున్నారు. దిగుబడి క్వింటాలకు 50, ఎకరానికి 50 బస్తాలు, 60 బస్తాలు దిగుబడి పొందేటువంటి మన కాన్స్టిట్యున్సీ. ఇలా తెలంగాణలో 50 బస్తాలు, 60 బస్తాలు దిగుబడి పొందేటువంటి కాన్స్టిట్యున్సీ రైతులు ఒక బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు తిరిగినాను. అడిగేవాడిని ఎంత పండిస్తారంటే 30 బస్తాలు పండిస్తా ఉంటాం.